సార్ లక్ష్మీనాథ్ గారు మొదట మీకు అమ్మాటి ప్రేక్షకులకి అలాగే నమస్కారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 56 రోజులైంది. ఆగమేఘాల మీద పనులు పరిగెట్టిస్తున్నాం. ఇప్పుడు కూడా నాకు కూడా కింద వేరే వాళ్ళు వెయిట్ చేస్తా మీకోసం మీ వదలుకోవడం వాస్తవం ఏంటంటే గతంలో బంగారు తాగిన వాళ్ళు, జేబ్రాండ్ తాగిన వాళ్ళు, డ్రగ్స్ తాగిన వాళ్ళు రాష్ట్రంలో సైకోలా తిరుగుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలియదు. ముందు లాండ్ ఆర్డర్ ని భద్రపరచుకోవడం కోసం లాండ్ ఆర్డర్ రాత్రి 12 అయినా కూడా మా తిరుగులో పెట్రోలింగ్ తిరుగుతా ఉంది. ఎక్కడ పడితే అక్కడ బ్రేక్లతో వచ్చేసింది, ఆడపిల్లగా దొరికితే అగిత్యాలు చేసింది. ఆ 5 ఏళ్ల పరిపాలనలో కొంతమంది సైకో సామ్రాజ్యం సృష్టించారు. వాళ్ళందరినీ అదుపులో తీసుకోవాలి. ఎవరికైతే ప్రమాదకర స్థాయిలో డిఎన్ఎస్ పంపించాలి. అనేక రకాలుగా శాంతి భద్రతల్ని, ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసేసారు. మా జగన్మోహన్ గారు ఢిల్లీకి వెళ్ళి 36 మంది చంపేశారు అన్నారు. 36 మంది లిస్ట్ ఇవ్వండి. 36 మంది చంపేస్తే ఎఫ్ఐఆర్ ఏంటది, ఏ స్టేషన్ ఏంటది? ఆ ఎఫ్ఐఆర్ లని లెక్క తెలియదు అంటాడు. 36 మంది కదా, 3 కూడా తెలిపోలే విషయం నాకు తెలుసు. నోరు తెస్తే అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్. ఆ సాక్షి పేపర్లో ఏమొస్తుందంటే మొత్తం అధర్మం తిరుగుతా ఉందంట. ఎక్కడ తిరుగుతా నాకు తెలియదు. మొన్నటి వరకు కౌరవ సామ్రాజ్యం, కౌరవ పరిపాలన జరిగిన నియంత్రిత పరిపాలన జరిగిన ఆంధ్ర రాష్ట్రాల్లో ఒకసారి ఊపిరి పెంచుకున్నారు. రాష్ట్రాలు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రత్యేకంగా అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. మీకు టైం ఉంటే, ఓపిక ఉంటే ప్రతి ఒక్కటి చెప్తా. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో 164 ఎమ్మెల్యేలు ఇచ్చిన కూటమికి మేము చాలా జాగ్రత్తగా ఒడి దగ్గర పెట్టుకొని ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మొత్తం స్టడీ చేస్తున్నాం. వీళ్ళు జరిగిన అక్రమాలపైన కనుకోరలు చేస్తున్నాం. పూర్తి స్థాయిలో విచారణ మొదలుపెట్టిన తర్వాత ఎవరైతే కళ్ళు తాగిన తెలుగుంటారో బయటపడతారో మా అవినీతి ఆడ బయటపడుతూనే వచ్చి ఫోన్ కాల్ చేస్తున్నారు. మా వాళ్ళని చంపేశారు, మా వాళ్ళు రాళ్ళతో కొట్టారు, మా వాళ్ళు కళ్ళతో కొట్టారంటే వీళ్ళు డైవర్టింగ్ పాలిటిక్స్ మైండింగ్ ఏం ఆడుతున్నారు. చౌదరి గారు, వినుకొండలో జరిగిన హత్య ఏదైతే ఉందో ఈ హత్య కానీ, లేదు అంటే అంతకుముందు జరిగిన 2 చీరాలకు సంబంధించిన 2 హత్యలు కానీ మధుకర్ గారు అడుగుతున్నారు, ఎందుకు టీడీపీ వాళ్ళు కానీ ఎవరిని పరామర్శించలేదు, ఎందుకు పరామర్శించలేదు అని అడుగుతున్నారు మధుకర్ గారు. సార్, అనంతపూర్లో జరిగిన హత్య వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే మందు దాగి, జేబ్రాండ్ దాగి, బంగారు దాగి, డ్రగ్స్ దాగి వాళ్ళు కూడా తీసుకొని తెచ్చారు. పోయిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళ కార్యకర్తకి ఏమైనా 10,000 సాయం చేస్తారంటే చూసాను నేను కూడా. అబ్బాయి నన్ను తమని జరగవు, నేనుంటే అమ్మఒడి వచ్చేది, వాళ్ళ ఆయన వచ్చేది, వాళ్ళ ఆయన గుడ్డి వచ్చేది చెప్పాడు. ఆడ కూడా పథకాలు వచ్చారని. సరే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అనుకున్నాడు నాకు తెలియదు కానీ కనీసం ఒక పార్టీ నాయకుడు కదా. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే కొట్టున్నారు కదా. గత ప్రాబ్లమ్స్ వచ్చి అనేక రకమైన ఆర్థికవాదాలు వచ్చి ఏదో తాగేసి వచ్చి మీరు గమనించారు ఆ వీడియో. ఆయన కొడుతుంటే కింద కూర్చున్న రియాక్షన్ కూడా, ఎందుకంటే అంత మత్తులో ఉన్నాడు ఆయన. ఆ విధంగా వాళ్ళు కొట్టుకున్నా నడుపుకున్నా అయిపోయింది. దాని మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకొని మేమేం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు మర్యాదగా శాంతి భద్రతలను కంట్రోల్ చేయండి, మీరు కనుక కంట్రోల్ చేయలేకపోతే రేపు మేము వచ్చిన తర్వాత మా కార్యకర్తలను మేము కంట్రోల్ చేయలేమంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటే చెప్తాను. అంజేనా తనలో, మా ఊర్లో అంజేనా తన ఒకటి ఉందండి. వాడు కుంటోడు కూర్చోంటాడు కింద. వాడు కుంటోడు ఎవరు తెలియదు. వాడు నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు అంటుంటాడు. జగన్మోహన్ గారు కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి మా బుద్ధి అని బయట వేశారు. ఈ రాష్ట్ర ప్రజలు విసర్జించిన వ్యక్తి ఆయన. ఎవరు? జగన్మోహన్ గారు మా బుద్ధు బాబుని. ఈయన పార్టీ 2029 ఉంటుందా? రేపు 6 నెలలు మూసేస్తాడా? 6 నెలలు జైలుకు పోతాడా? ఏ పార్టీ నడిపేది ఎవరు? ఈ పార్టీకి తలా తొక్క ఎవరు? అమ్మా నాన్న ఎవరైనా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు లేరు, ఆయన బంధువులు లేరు. ఆయన నమ్ముకుని 5 మంది రెడ్లు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ 11 మంది ఎంపీలు లెటర్ పెట్టే పరిస్థితి లేదు. 30 మంది ఎంపీలు ఎక్కడ పోతారో తెలియదు. నేను ఒకటే మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీ పార్టీ మీరు రక్షించుకోండి, లేదంటే మీ పార్టీకి అవకాశపడతా ఉంది. మీరు 29 లక్షలు మీ కార్యకర్తల పరిస్థితి చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. మీ పార్టీ నేతలు, మీ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో ముందున్నాం మేము. ఎక్కడైనా సమస్య వస్తే ఇమీడియట్ గా మీకు గతంలో చెప్పారు కదా, గన్ను కన్నా జగనన్న ముందు చేస్తాడని. ఇప్పుడు మీ ఆలోచన కనపడలే, మేము చూస్తున్నాం. నిమిషాల్లో, సెకండ్లో మీరు కూర్చొని చోట ఫోన్ చేస్తే కనీసం 2-3 నిమిషాల నుంచి వాళ్తున్నారు. గతంలో మీ పోలీస్ వ్యవస్థని మీ తాపేదారులుగా, మీ యొక్క పాలేగాళ్ళుగా మార్చుకొని మీ సొంత సామ్రాజ్యానికి సైన్యంగా మార్చుకున్నారు. ఈ పొద్దు ఐఏఎస్లు, ఐపీఎస్లు మార్చి, డిఎస్పీలు దాకా మార్చి కొంతమంది మార్పులు తెప్పించిన తర్వాత పరుగులు పెడుతుంది పరిపాలన. చెప్పండి, మీరు ఎక్కడ నుండి పుట్టకాల్సి మొక్కనింటి కదా సార్, గాంధీ బాధలు బాగాలేదు, అది బాగాలేదు. వాస్తవాల దగ్గరగా చెప్పండి, ఆధారాలు చూపించండి. అంతేగాని 30 మంది చచ్చిపోయారు, మామూలు కొట్టేశారు, మీ వాళ్ళు కొట్టేశారు, ఎన్ని నంగి మాటలు మాట్లాడి గత రాజా గారు చెప్పారు, మమ్మల్ని కొట్టారు. చౌదరి గారు ఇక్కడ ఓకే, వైసీపీ వాళ్ళు చౌదరి గారు ఒక క్వశ్చన్
ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట పక్కన పెడితే సొంత మీ టీడీపీ జనసేనలోని కార్యకర్తల్లో నిరాశ నిర్లిప్తత ఉందని, దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే గతంలో కొంతమంది మీ యొక్క కార్యకర్తలను కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేశారని మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ఎందుకు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు కాదు ఇంకెప్పుడు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి ప్రశ్న నేను చెప్పిన మాట ఒకటి చెప్తాం. మేము వ్యక్తిగత కక్షలు పోము, వ్యక్తిగత దాడులు కూడా చెయ్యము, మాకు రాజకీయ కక్షలు అవసరం లేదు. కాకపోతే మీరు చెప్పిన పేర్లు కొడాల నాని కానీ, వంశీ కానీ, దూరంపూడి కానీ, అదేవిధంగా రోజా గారు అంటున్నారేంటో 100 కోట్ల స్కామ్ అంటున్నారు. నిజమేనా? దానిలో అసలు స్కామ్ జరిగిందా? మీరేమైనా సృష్టించారా? అది ఏంటి సార్, అర్థం రిపీట్ చేయండి. 100 కోట్ల స్కామ్ ఏదో జరిగిందన్నారు. ఆడుదాం ఆంధ్రలో జరిగిందా? నిజంగా సృష్టించారా మీరు? సార్ మంచి మాట చెప్పారు సార్. మీ మొదటి సమాజం రోజా గారికి వస్తాను డైమండ్ గురించి. గతంలో జరిగిన అన్యాయాల క్రమాలపైన సాక్ష్యాధారాలు ఎవిడెన్స్ తీసుకొస్తున్నారు. మేము నియంత్రిత పరిపాలన చేయటం లేదు, రాజుల పరిపాలన అసలు చేయము. చట్టపరంగా చర్యలు తీసుకొని సాక్ష్యాధారాలు పట్టుకొని జైలు వేస్తాం. అక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇంకా రోజా గారు చెప్తారా? ఆమె 100 కోట్లు ఆడుదాం ప్రాజెక్టు 100 కోట్లు కదా సార్, 300 కోట్లు తినేసింది ఆమె. లెక్కల్లో 100 కోట్లు బయటపడతా ఉంది. ఏ బ్యాట్ ఒక్క బాల్ పనికిరాదు, ఒక బాల్ ఆడడానికి కూడా బయట పనికిరాదు, ఒక మ్యాట్ పనికిరాదు. మొత్తం నాసిరకం, మొత్తం 100 కోట్లు శుభ్రంగా భోంచేసేసి అవినీతి అక్రమాలు తెరలేపి 10 కార్లు 10 బంగాళాలు, చెన్నైలో ఒక 5 బంగాళాలు కొనుక్కొని సెటిల్ అయిపోయినాడు. ఇప్పుడు బ్రెజిల్లోనో లేదా ఇజ్రాయిల్లోనో లేదంటే ఇటలీలో జాలి చూడు చేసుకుని తిరుగుకుంటాను. ఆవిడ ప్రజల సొత్తుని అప్పలంగా మెక్కేసి ఈరోజు హ్యాపీగా ఏం చేస్తాం? డైమండ్ రాణి గారు ఏం చేద్దాం? ఖచ్చితంగా ఎన్క్వైరీ చేయాలి, రికవర్ చేయాలి. బెంచ్ కార్లు వాడిన జర్నలిస్ట్ కూడా ఎన్క్వైరీ చేస్తాం. ఎందుకంటే గతంలో ఆస్తికి అదుపు లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ సొమ్మును మింగేసిన గతాన్ని పడుకునే బాధ్యత పెద్ద బాధ్యత. దాంతోపాటు అభివృద్ధి సంక్షేమం నడపడం బాధ్యత. మీరు గమనించారో లేదో, ఈ 50 రోజుల్లో బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వ్యవహారాలు పూర్తి స్థాయిలో పార్టీ ఏదైనా ఉంటే ఎన్డీఏ కూడా. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం మీతో ఉంది, మీరు బీజేపీ ప్రభుత్వంతో కలిపి మీరు ప్రభుత్వాన్ని స్థాపించారు. అట్ ద సేమ్ టైం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ 40,000 టన్నుల బియ్యం, పీడిఎఫ్ బియ్యం అనేది దొరికినాయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అని చెప్పి మీరు చెప్తున్నాం. మీ దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? లేదు అంటే మీకు ఒకటి లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే మీకు బీజేపీ పార్టీ నుంచి సపోర్ట్ ఉందా లేదా? లేదు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహాత్మకంలో మీరేమీ చేయలేని పరిస్థితితో చేతులెత్తేసారా? ఇది అడుగుతున్నమాట. మళ్ళా చేతులెత్తే సంస్కృతి మాకు లేదండి. దుర్మార్గమైన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన చూసి మేము బయట ప్రజలు ఇప్పుడు పిలుచుకొని మా గవర్నమెంట్ ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేస్తాము. కాకపోతే రెండే విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సృష్టించిన అవినీతి కుంభకోణాలు మామూలు కాదండి. ఇల్లీగల్ లిక్కర్ స్కామ్ కాదు, అంతకన్నా భయంకరమైన స్కామ్లు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయి. ఆ స్కామ్లు చూస్తే భయపడిపోతాం. వాటి మీద ఎన్క్వైరీ చేయాలంటే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా. అటువంటి సిచ్యువేషన్ లో మేము ఎన్క్వైరీ కోసం ఒక శాఖ, దానికి పోలీసులు అరెస్ట్ చేయడం. మేము అంటే పట్టుకున్నారు 40 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకున్నారు, దొంగలు దొరికారు. ఎక్కడ దాక్కున్నానండి? పేరు నన్ను దాపెట్టాడా వాళ్ళందరినీ, నానిని, వంశీని, లేదంటే వీళ్ళందరినీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. యాంటిసిపేట్ బెయిల్ అని అవని ఇవని దొంగలు వాళ్ళ ముందు చెప్తూ ఉంటారు సార్, తప్పు చేస్తే ఎడ తప్పించుకోవాలని. కాబట్టి చట్ట ప్రకారం మాకు కక్ష సాధించాలి కదా, మాకు కావాల్సిన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళు దోషులుగా నిర్ణయించి పోలీసు చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైల్లో పెడతాం. కానీ దొరికాడు కదా దొంగ జైలు అని చెప్పి జగన్మోహన్ గారి లాగా అక్రమ కేసులు పెట్టి బాబు గారిని లోపలేయటం, లోకేష్ గారికి పడట్లాగా ఆపడం, ఇవన్నీ దుర్మార్గం చేయలేదు సార్. రెండోది అంటే మనం నియంత్రిత పరిపాలన చేయట్లా. మా కార్యకర్తలు, మా పార్టీ నాయకులు, మా ఎన్డీఏ కుటుంబంలో చెప్పుకోలేకపోతున్నారు. చౌదరి గారు కరెక్ట్, బయట వాళ్ళు ఎవరు అంటలా. మరి మీ కార్యకర్తలకు కదా మీరు చెప్పుకోవాల్సింది. ఎందుకు మీ కార్యకర్తలు అంత ఫ్రస్ట్రేషన్ లోన్ అవుతున్నారు? జన సైనికులు, మీ కార్యకర్తలు ఎందుకు ఫ్రస్ట్రేషన్? యువకులు ఉంటారు, ఆవేశంగా ఉంటారు. మేము నచ్చెప్పుకోవాలి, దాడులు చేయకూడదు, తప్పది. ప్రజాతంత్రానికి వ్యతిరేకం. ఒక మాట క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. మంది కుటుంబం ఏమంటే నియంత్రిత పరిపాలన కాదు, రాష్ట్రీయ పరిపాలన కాదు. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కొన్ని అంశాల పైన యువత ఉంటారు, ఆవేశపడతారు. ఆవేశపడిన వాళ్ళు మనం సర్ది చెప్పాలి. ఒరే వాళ్ళ మీద దాడి చేయకూడదు, మనం తప్పది, మంచి పద్ధతిగా చెప్తున్నాం. అయినా సరే సోషల్ మీడియా ఏదో వాళ్ళ వాళ్ళని వినిపిస్తున్నారు. అవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు. ఇప్పుడు మీరు తప్పు చేశారంటే నిరూపణ లేకుండా అరెస్ట్ చేస్తాం. గతంలో అయితే జీవో నెంబర్ 1, 41 నోటీసు, హౌస్ అరెస్టులు, జైలు, గతంలో ఏ సంబంధం లేకుండా రఘురామకృష్ణరాజు కానీ, బాబు గారు కానీ, లోకేష్ కానీ అనేక మంది పెట్టారు. అలాంటి సంస్థ మనం చేయకూడదు కదా. ఆ విధంగా చేసే వాళ్ళు ఇంటిపోయారు. ఇప్పుడు
జగన్మోహన్ గారి పార్టీ లేకుండా పోతున్న కారణం అదే కదా. ఆ తప్పులు మేము చేయదలుచుకోవాలా. మా కార్యకర్తలు సభ్యులు చెప్పుకుంటాం. ఇంతకుముందు జగన్మోహన్ గారి పార్టీని జగన్మోహన్ కాపాడుకుంటాడంటే ఆయన పార్టీని పెట్టుకుంటాడు, మనకు అనవసరం కదా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా మా పార్టీలో ఒకటి మీతోనే కొంచెం 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతా కారణం మీకు ఏదో పని ఉందన్నారు కాబట్టి అడుగుతాను ఈ క్వశ్చన్ కూడా. ఒకే నిమిషం మీకు చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తారు చూడండి ఎంత అభివృద్ధి కార్యక్రమం 2 నిమిషాలు ముగించేస్తా. 7,000 పెంచిన మప్పుతో సాగించాం. అమరావతి జగిలి 36 కోట్లు పూర్తి ఈ రోజు పూర్తయింది. మెగా డిఎస్సీ పైన సంతకాలు చేసాం. అన్నా క్యాంటీన్ లోపల పెద్దవాడు అన్నది ఉన్నారు. అలాగే 200 యూనిట్ల చేనేత కార్మికులకు ఈ రోజు సబ్సిడీ ఇస్తున్నాం. ప్లస్ జిఎస్టీ తగ్గిస్తున్నాం. జిఎస్టీ పూర్తి తీసేస్తున్నాం. వాళ్ళకి ఆగస్టు నుంచి పూర్తిగా ఉచిత బదిలీ ఇస్తున్నాం. పోలవరం పూర్తి చేసాం. జాతీయ ప్రతిగా ఇంజనీర్లు వచ్చి పెద్ద ఎత్తున పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. 12,000 కోట్ల రూపాయలు డబ్బు కూడా కేటాయించాం. ఇది కాకుండా అమరావతి వైపు రైతులు కవులకి అదేవిధంగా రైతు భూములకు పూర్తి కోల్పోయిన పింఛన్లు కంటిన్యూగా 5 ఏళ్ళు పెంచాం. ఇది కాకుండా శాంతి భద్రతలు తీసుకొచ్చాం. అదేవిధంగా తాగునీరు అంటే మా గతంలో బంగ్యాకు డ్రగ్స్ ఏ విధంగా అమ్ముడుపడ్డారో వాటన్ని కంట్రోల్ చేస్తున్నాం. మాక్సిమం 100 టీములు పెట్టారు దాని మీద. ఇది కాకుండా బెంగళూరు టు అమరావతి NH హైవే 60,000 కోట్లతో శాంక్షన్ అయింది. భూ సమీకరణ జరుగుతా ఉంది. ఇది కాకుండా కడప టన్నెల్ కి 6 కిలోమీటర్లకి 12,000 కోట్లు కేటాయించి అది వరకు స్టార్ట్ అయింది. కడప హైవేకి రాయచోటి కడపకి 4,200 కోట్ల రూపాయలు కేటాయించి అది వరకు జరుగుతా ఉంది. మచిలీపట్నంలో BPCL రాయల్ రిఫార్మ్ జరుగుతా ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ 20,000 కోట్ల రూపాయలు వర్క్ స్టార్ట్ చేశారు. లెక్కల పాలసీ మార్చి ఆర్ఎస్ నాణ్యమైన వ్యక్తులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ల్యాండ్ టెండ్ లెక్క చేసాం. సరిహద్దులను పక్కన పడేసి 700 కోట్లు నష్టమైనా సరే ఆర్టీసీకి 1,500 బస్సులు ఉన్నాం. 400 బస్సులు అడిగి వచ్చి వర్క్ చేస్తుంది. ప్రారంభించారు మా రవాణా శాఖ మంత్రి కూడా. అలాగే టీటీడీ ప్రక్షాళన చేసి లడ్డు నాణ్యతను పెంచి పూర్తిగా అవినీతి దళాలు పెట్టాం. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపాలిటీ ప్రతి మున్సిపాలిటీకి 50 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో పూడికలు తీసి ఆరోగ్య పరిష్కారం కోసం డ్రైనేజ్ వ్యవస్థ మంత్రులు కేటాయించిన డబ్బులు. ఇది కాకుండా కలుషిత నీరు తాగి డయేరియా మలేరియా వస్తా ఉంటే ఇమీడియట్ డిహెచ్ రైతులకు పనిచేస్తారు. 51 రోజులు 54 రోజులు రకాల పనులు చేసి పెట్టుంటే ఇంకా ప్రభుత్వం పని చేయలేదు, మాకు డబ్బులు రాలేదు. సార్ విలాసాలకు అలవాటు పడిపోయిన జగన్మోహన్ గారికి ఈ రోజు చేస్తున్న ప్రభుత్వం నచ్చలా. ఆయనకి రాష్ట్ర మీదకి అభివృద్ధి ఇష్టం లేదు. పూర్తిగా రాష్ట్రం ముంచేసి పక్కన హైదరాబాద్ బాగుపడి తలుపునైనా ఆ ప్రభుత్వం ఆ విధంగా చేసి జీర్ణించుకోలేదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి తీసుకెళ్తాం. నెంబర్ 1 రాష్ట్రంగా స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకెళ్తాం. మా రాష్ట్రం 29 రాష్ట్రాలు నెంబర్ 1 రాష్ట్రం కట్టుకోవడం ఎన్డీఏ కమిటీ అక్కడ కానీ ఇక్కడ కానీ కలిసి పనిచేస్తామని